ఒక ఊరిలో ఒక ఛత్రమోచి ఉండేవాడు. అతనికి పనిలో నైపుణ్యం ఉండేను, కానీ కష్టపడి సంపాదించిన డబ్బు చావడం కాదు. అతను ప్రతిరోజూ తన పని చేస్తూ సరదాగా జీవించేవాడు. ఒకరోజు రాజు ఊరిలోని ప్రజల గురించి తెలుసుకోవాలని నిర్ణయించాడు. వేషం మార్చుకుని సాదాసీదాగా ఊరిలోకి వచ్చాడు. మోచిని దగ్గరకు వెళ్లి చెప్పులు చేయించుకున్నాడు. మోచి ఎంతో ఆనందంగా ప్రేమతో పనిచేశాడు. రాజు ఆశ్చర్యపోయాడు. రాజు అడిగాడు, నీకు ఇంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మోచి నవ్వుతూ చెప్పాడు, నేను ప్రతిరోజు కష్టపడుతూ సంపాదించుకుంటాను. ఆ డబ్బుతో నేను నా కుటుంబం సంతోషంగా ఉంటాం. రేపటి గురించి భయం లేదు. ప్రతిరోజు కొత్తదే. రాజు అతని సమాధానంతో చాలా సంతోషించాడు. ఆ మోచిని మెచ్చుకుని బహుమతులు ఇచ్చాడు. అంతేకాకుండా మోచిని రాజకీయంగా చేశాడు. ఎందుకంటే అతని చతురత, నిజాయితీ, ఆనంద జీవితం అందరికీ ఉదాహరణగా ఉండాలి అని భావించాడు. నీతి నిజాయితీగా ఆనందంగా జీవించేవాడు ఎప్పుడు విజయం సాధిస్తాడు.